హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. వినాయక చవితికి స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదాలని చేస్తూ ఉంటాం. ఒకే రకమైన పిండితో స్వామివారికి 4 రకాల ప్రసాదాలను చేయవచ్చు. పూర్ణంతో చేసుకునే ఉండ్రాళ్ళు, మోదకాలు, పాలకాయలు, కజ్జికాయలు, ఈ 4 రకాల ప్రసాదాలను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 కప్ కొబ్బరి తురుమును వేసుకుని ఒకసారి బాగా కలిపి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ కొబ్బరి తురుము అంటే ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తురిమి తీసుకుంటే సరిపోతుంది. కొబ్బరిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 150 గ్రాముల బెల్లాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి లౌజ్ని లడ్డూ చేయడానికి వీలుగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి లౌజ్ని మనం లడ్డూలా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి లౌజ్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 గ్లాస్ వాటర్ వేసి చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. అలాగే షుగర్తో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మరుగుతున్న నీటిలోకి 1 కప్పు బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. బియ్యం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతీ పిండి కలిపినట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత బియ్యం పిండిని తీసుకుని మధ్యలో హోల్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేస్తూ సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కొబ్బరి లౌజ్ పెట్టి మొత్తం కవర్ చేసుకుంటూ పైకి కోను షేప్ లో వచ్చేలాగా చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ తీసుకుని మోదకం చుట్టూ ఇలా ఘాట్లు పెట్టాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉండ్రాల కోసం కొంచెం బియ్యం పిండిని తీసుకుని వెడల్పుగా చేసుకోవాలి. అందులోకి కొబ్బరి లౌజ్ను పెట్టి లౌజ్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. చూసారుగా ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి. కజ్జికాయల కోసం ఒక ప్లేట్కి నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు అందులో బియ్యం పిండిని తీసుకుని బాగా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. రౌండ్గా చేసుకున్న బియ్యం పిండి అంచులకు నీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో సగ భాగంలో కొబ్బరి లౌజ్ను పెట్టి మిగిలిన భాగంతో క్లోజ్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా మూడో ప్రసాదం కజ్జికాయలు కూడా రెడీ అయిపోయాయి. అలాగే పాలకాయలను కూడా చేసుకోవాలి. దానికోసం కొంచెం బియ్యం పిండిని తీసుకుని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేస్తే పాలకాయలు రెడీ అయిపోతాయి. కొబ్బరి లౌజ్ నచ్చిన వాళ్ళు బూరెలకు చేసి పప్పు పూర్ణంతోనైనా ఈ ప్రసాదాలను చేసుకోవచ్చు. మిగిలిన బియ్యం పిండితో ఇదే విధంగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆవిరికి ఉడికించాలి. ఆవిరికి ఉడికించడం కోసం ఇలాంటి జల్లెడి గిన్నె కానీ లేక ఇడ్లీ గిన్నె కానీ తీసుకోవాలి. చేసిన ఉండ్రాలు, మోదకాలు, కజ్జికాయలు, పాలకాయలు అన్నింటినీ ఇందులోకి పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. దాని మీద ఉండ్రాల గిన్నె పెట్టి మూత వేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు ఆవిరికి ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఉండ్రాలను చేతితో పట్టుకున్నప్పుడు చేతికి బియ్యం పిండి అంటకూడదు. ఒకవేళ ఇంకా చెమ్మగా ఉంటే మరొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. వేడి చల్లారే వరకు పక్కన పెట్టి చల్లబడిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. చూసారుగా 4 రకాల ప్రసాదాల్ని సింపుల్ గా ఒకే టైంలో ఎలా తయారు చేసుకోవాలో. ఒకే రకం పిండితో షేప్ మార్చి 4 రకాల ప్రసాదాలు అంటుంది ఏంటి అని అనుకోకండి. రౌండ్ గా ఉంటే ఉండ్రాలు, కోన్ షేప్ లో ఉంటే మోదకాలు, అలా వాటి షేప్ ను బట్టి పేర్లు ఉంటాయి. సరే గానీ నా వాయిస్ విని భయపడకండి. కోల్డ్ చేయడం వల్ల వాయిస్ అలా వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంచెం వీడియోస్ కి లైక్ కొట్టండి. మీరు లైక్ చేయడం వల్లే మాకు ఎంకరేజింగ్ గాను మరెన్నో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేయబట్టే కదా నేను మరెన్నో వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.